మెదక్ అభివృద్ధి ఎమ్మెల్యే విజన్. ఎమ్మెల్యే విజ్ఞప్తి, సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన. మున్సిపాలిటీకి 84.24 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి. 2-3 రోజుల్లో జీవో రిలీజ్. గత పాలకులు అభివృద్ధిపేట కాగితాలే ఇచ్చారు. మెదక్ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారు. మెదక్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం. సీఎం రేవంత్, ఎమ్మెల్యే రోహిత్ రావులకు కృతజ్ఞతలు స్పష్టం చేసిన కాంగ్రెస్ నేతలు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్రావు విజన్ అని, మెదక్ ఎమ్మెల్యే కృషితోనే మెదక్ పట్టణాన్ని సుందరనందన వనంగా తీర్చిదిద్దుతామని మాజీ మున్సిపల్ చైర్మన్ తొర్నూరి చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముందుల గంగాధర్ తెలిపారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. యువ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మెదక్ అభివృద్ధికి నిధులు కోరారని, సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 84.24 కోట్లు రిలీజ్ చేశారని, 2-3 రోజుల్లో జీవో వస్తుందని తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. గత సర్కార్ అప్పులు చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని తెలిపారు. మెదక్ సుందర నందన వనంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే సంకల్పమన్నారు. మెదక్ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. గత పాలకులు పిట్లం చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని చెప్పి ఎక్కడో పనులు అక్కడే వెళ్ళిపోయారని విమర్శించారు. పట్టణంలో కల్వర్ట్లు నిర్మించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. అభివృద్ధిపేట గత సర్కారు కాగితాలు మాత్రమే రిలీజ్ చేసిందని, తాము మాటల్లో చేతుల్లో చేసి చూపిస్తున్నామన్నారు. సీఎం మంజూరు చేసిన 84.24 కోట్లతో ప్రతి వార్డులో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మిగిలిన బడ్జెట్ను రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి మక్కువ ధైర్యంతో ముందుకు సాగుతూ తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. గత 10 ఏళ్లలో పాలకులు మెదక్ అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. యువ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్రావు మెదక్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. మెదక్ రూపురేఖలు మార్చడానికి ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకురావడంతో పాటు ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారని కొనియాడారు. కొత్తగా మెదక్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారన్నారు. మెదక్ పట్టణానికి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని, ఎమ్మెల్యే నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మెదక్లో 2 కేబుల్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వ్యాపార రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని, తద్వారా మెదక్లో షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయన్నారు. మెదక్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే రోహిత్ రావు కంకణ బదులై ఉన్నారని తెలిపారు. పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయంటే ఎమ్మెల్యే కృషి ఉందన్నారు. ఇంకా ఎన్నో షాపింగ్ మాల్స్ వచ్చేందుకు రెడీగా ఉన్నాయన్నారు. 33 కోట్లతో చర్చిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 50 కోట్లతో పట్టణంలో ఆయన వార్డుల్లో పనులు జరుగుతున్నాయన్నారు. 7 పాయల్లో అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఏర్పాటు నుంచి ఇంత పెద్ద నిధులు రావడం మొదటిసారని తెలిపారు. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృషి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావుకు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడు రంజనేలు గౌడ్, ముత్యం గౌడ్, బుజ్జపవన్, తాహిర్ అలీ, గాడ్ రమేష్, దయాసాగర్, నితీష్, ఉమర్, దేవులా, ప్రవీణ్, నాగరాజ్, అమీర్, బాలరాజ్ యాదవ్, స్వరూప, చింతల శ్రీను, ముజంబిల్, మైసన్ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి విధ్వంసాన్ని, ముఖ్యంగా ఈ యొక్క మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడ్డ తర్వాత మరి అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలికి కేవలం కాగితాల రూపంలో జీవోలు తెచ్చి మరి నిర్వీర్యం చేసి ఎలాంటి నిధులు వెచ్చించక మరి నిర్వీర్యం చేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసింది. మరి ఈరోజు తీసుకున్నట్టయితే గౌరవ శాసనసభ్యులు రోహిత్ రావు గారు మరి ఎమ్మెల్యే గెలిచిన 2 నెలల కాలంలోనే మరి వాస్తవంగా మెదక్ జిల్లాలో మరి ముఖ్యంగా మెదక్ పట్టణానికి కనీవిని ఎరిగిన రీతిలో ఈ స్థాయిలో నిధులు తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక భగీరథ ప్రయత్నం ద్వారా ఈరోజు అంటే ముఖ్యమంత్రిని కానీ అధికారులను కానీ కలిసి మరి మెదక్ పరిస్థితిని వివరించి ఒక జిల్లా కేంద్రానికి ఎలాంటి వసతులు ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేయాలన్న ఒక సంకల్పంతో మరి పనిచేస్తున్న నిధులు తెస్తున్న ఎమ్మెల్యే గారికి మేము సదా రుణపడి ఉంటాం.
మరి ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధిని ప్రజలందరూ కాంక్షించాలి. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి రోహిత్ రావు గారికి మరి బలం చేకూర్చే విధంగా మున్సిపల్ కౌన్సిల్ ఇచ్చినట్టయితే మరి ఆయన ఇంకింత పనిచేసి యొక్క పట్టణాభివృద్ధి కృషి చేస్తారు. ఖచ్చితంగా ఈరోజు 84 కోట్ల చిల్లర అంటే మజాక్ కాదు. అంతకుముందు వచ్చినటువంటి 50 కోట్లు కానీ ఇవి కానీ అసలు మెదకు రూపురేఖలు మారిపోయే విధంగా ఈ యొక్క నిధులు ఉంటాయి. మరి మా ఎమ్మెల్యే గారు నిన్న కూడా ఏం చెప్పారంటే ఇవే కాదు, మీరు గట్టిగా పనిచేయండి, పట్టణాభివృద్ధిని మంచిగా చేయండి, ఇంకా 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 నిధులు తెస్తానని హామీ ఇవ్వడం నిజంగా గర్వకారణం. ఖచ్చితంగా ఆయనకు బాసటగా ఉంటాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, హనుమంత్ అన్నకు కానీ, మా రోహిత్ బాబు గారికి కానీ, మా మెదక్ పట్టణ ప్రజలందరితో ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.